వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల ప్రకటన కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని తీసుకువచ్చింది. విశాఖ నార్త్ నియోజకవర్గంలో కేకే రాజు పేరు ప్రకటించిన తర్వాత కార్యకర్తలు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. లిస్టులో ఆయన పేరు కనిపించిన తర్వాత వినిపించిన తర్వాత ఆయన ఏ విధంగా ఫీల్ అయ్యారనే విషయాలు అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, మీ పేరు లిస్టులో ప్రకటించిన తర్వాత ఏమనిపించింది సార్? ముందుగా నాకు రాజకీయ జన్మనిచ్చిన అభిమాన నాయకులు నా ఆరాధ్య దైవం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నేను జన్మతో రుణపడి ఉంటాను. రెండోసారి నాకు విశాఖ ఉత్తర నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థిగా అవకాశం కల్పించినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా నా మీద నమ్మకం ఉంచి నన్ను అన్ని రకాలుగా కూడా ప్రోత్సహిస్తున్న పెద్దలు ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి గారికి, ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులందరికీ, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి నాకు రాజకీయంగా జన్మనిస్తే నాకు పునర్జన్మనిచ్చింది విశాఖ ఉత్తర నియోజకవర్గంలో మా నాయకులు, మా కార్యకర్తలు, మా కార్పొరేటర్లు, వార్డు అధ్యక్షులు, వీళ్ళందరి సహాయ సహకారాలతో ఈరోజు ప్రజలందరూ కూడా మెచ్చుకునే విధంగా, ప్రజలందరూ కూడా కేకే రాజుని ఒక కుటుంబ సభ్యుల్లో చూసే విధంగా ఈరోజు మా నాయకుల సహాయ సహకారాలతో ఈ నియోజకవర్గాన్ని జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో అభివృద్ధి చేయగలిగాం. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు నా పైన ఏదైతే నమ్మకంతో ఈరోజు రెండోసారి అసెంబ్లీ టికెట్ ఇచ్చారో దానికి 100% మేము అందరూ కూడా కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖ ఉత్తర నియోజకవర్గం అంటే క్రమశిక్షణకి ఐక్యతకి మారిపోయారు. అదే క్రమశిక్షణతో అదే ఐక్యతతో అఖండ మెజార్టీతో ప్రత్యర్థిని మట్టి కరిపించి ఒక అఖండ మెజార్టీతో జగన్మోహన్ రెడ్డి గారికి అసెంబ్లీ సీట్ని బహుమతిగా ఇవ్వబోతున్నాం. పరిష్కరించి ప్రజల్ని అందరినీ కూడా ఒప్పించి ప్రజా ఆమోదంతో ఈ నియోజకవర్గాన్ని రోడ్లు అభివృద్ధి చేయడం ద్వారా ఈరోజు ఈ నియోజకవర్గాన్ని 1400 కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చాం. ఇనార్బిట్ మాల్ కానీ, ఏఎంసీ మాల్ కావచ్చు, అదేవిధంగా 2వ యూనిట్ డిమార్ట్ 2వ యూనిట్ కావచ్చు, కొత్తగా 5 కన్వెన్షన్ సెంటర్స్ కావచ్చు, ఐటీ టవర్ కావచ్చు, ఒక 5 స్టార్ హోటల్కి సంబంధించి కావచ్చు, ఇవన్నీ కూడా పెట్టుబడులను కూడా తీసుకొచ్చి ఈ నియోజకవర్గంలో ఉన్న యువతకి 15,000 నుంచి 18,000 మందికి రావో 14 నెలల కాలంలో అవకాశం కల్పించే విధంగా పెట్టుబడులను తీసుకొచ్చాం. తప్పకుండా ప్రజలందరూ కూడా మా పైన సంపూర్ణ విశ్వాసంతో ఉన్నారు. అన్నింటికంటే కూడా ఈరోజు మాపై పోటీ చేస్తుంది బీజేపీ అభ్యర్థి. బీజేపీ అభ్యర్థిని చిత్తుగా ఓడించి తెలుగువాడి ఆత్మగౌరవాన్ని, ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజల అభిలాషను, ఆకాంక్షలను కూడా బీజేపీ అధినాయకత్వానికి ఢిల్లీకి తెలియజేయాలనేది మా నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ముందుగా రాజకీయ జన్మనిచ్చిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతున్నారు. ఖచ్చితంగా విశాఖ నార్త్ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీని గెలిపించి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బహుమతిగా ఇస్తామని చెప్తున్నారు. ఇక్కడ పటిష్టమైన క్యాడర్తో పాటు ప్రజలకు చేసిన సంక్షేమ పథకాలు తన విజయానికి కారణమవుతాయని కేకే రాజు చెప్తున్నారు. కెమెరామెన్ రమేష్తో నాయుడు, విశాఖపట్నం నుంచి.